హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? సారీ అండి, చాలా లేట్ అయిపోయింది కదా. గుత్తి వంకాయ కూర ఇవాళ చెప్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలన్నీ చూడండి. ఒక 3 ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, ఒక 10 వంకాయలు. చిన్న చిన్నవి ఉండాలి, పుచ్చు లేకుండా ఎంచుకోవాలి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు టమాటాలు కట్ చేసి మిక్సీ చేసుకోవాలి. సో వీటిని ఇప్పుడు కట్ చేసుకుందాం. మరి చిన్న చిన్నవి అవసరం లేదండి. కూర కోసినట్టుగా ఇవి మిక్సీ చేసేస్తాం కదా. సో కొద్దిగా పెద్ద ముక్కల్ని తీసుకోండి. ఉల్లిపాయలు టమాటాలు మొత్తం పెద్ద ముక్కలు కోసుకొని ఇప్పుడు మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని, పెద్ద మిక్సీ జార్ ఉంటుంది కదా, అది తీసుకొని దాంట్లో వేసుకొని మొత్తం అన్నీ దాంట్లో వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్లు మసాలా ఇంట్లో చేసుకుంటా అని చెప్పాను కదండి, అది ఒక 1.5 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు వేసుకోవాలి. ఒక 1.5 స్పూను కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ చేసుకుందాం. చూడండి ఎంత చక్కగా మెత్తగా మిక్సీ అయిపోయిందో. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. చక్కగా మిక్సీ అయిపోయింది మెత్తగా. సో గిన్నెలో తీసుకుందాం. ఇప్పుడు వంకాయల్ని ఈ వాటర్లోకి కట్ చేసి వేసుకోవాలండి. సో నల్లగా అవ్వకుండా ఉండడానికి వాటర్లో సాల్ట్ వేసుకుంటాం అనమాట. బయట వదిలేస్తే బ్లాక్గా అయిపోతాయి అనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క వంకాయ తీసుకొని చక్కగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఒక వంకాయ తీసుకున్నాం కదా, కొద్ది ముచ్చిగా చిన్న ముక్క కట్ చేసుకోవాలి. ఇంకా మధ్యలోకి అడ్డంగా కట్ చేసుకోవాలి. ఇలా తీసి చూసుకుంటే లోపల పుచ్చులేనా ఉన్నాయో తెలుస్తుంది. ఇప్పుడు రివర్స్లో అంటే ప్లస్ లాగా అనమాట. ఈ కింద చూసారా, అక్కడ కట్ అయిపోయింది అనుకోండి, వంకాయ విడిపోద్ది. చూసుకుని జాగ్రత్తగా కట్ చేసుకుని వాటర్లో వేసుకోవాలి. ఇలా పెద్ద వంకాయలు ఉన్నప్పుడు ఇంకొక ఘాటు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. అంటే ఇందాక 4 పెట్టాం కదా, ఇప్పుడు 6 పెట్టాలన్నమాట. ఇలా అన్ని వంకాయలు కోసేసి చక్కగా ఆ ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఇప్పుడు తీసేసి ఈ ఉల్లి ముద్ద ఉంది కదా, ఈ ఉల్లి ముద్దని చక్కగా దీని లోపల ఫిల్ చేసుకోవాలి. ఇలా విడదీసి చక్కగా లోపల ఫిల్ చేసుకోవాలన్నమాట. అసలు వంకాయ కూర చేస్తుంటే ఉంటుందండి, ఆ స్మెల్లే అదిరిపోద్ది అసలు. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చక్కగా అందరూ తినేస్తారు ఇంట్లో, ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా. చూసారా, మొత్తం అంతా అన్ని వంకాయలు చక్కగా లోపల ఇలా ఫిల్ చేసుకోవాలన్నమాట. అన్నీ మొత్తం ఫిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. నచ్చితేనేనండోయ్. మా గోదావరి గుత్తి వంకాయ ఒకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ కావాలనుకుంటారు. కావాలంటే ట్రై చేసి చూడండి, తప్పకుండా నచ్చుతుంది మీకు. వాటర్ చూసారా వైట్గా ఉంది. అది ఉప్పు వేయలేదనుకోండి, అదంతా బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ మీద ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వంకాయ కూరకి కొద్దిగా ఆయిల్ పడుతుందండి, అందుకే 2 టేబుల్ స్పూన్స్ అన్నమాట. ఇది ఒక 4గురికి వస్తుంది కూర. ఆయిల్ బాగా మరిగింది కదండి. ఇప్పుడు వంకాయలను దాంట్లో వేసేసుకుందాం. వేసి చక్కగా ఒక్కసారి అలా అలా కదిపేసుకొని మిగిలిన ఉల్లికారం అంతా ఉంది కదా ముద్ద, ఆ ముద్ద అంతా చక్కగా దీంట్లో వేసేసుకొని మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపేసుకుందామండి. కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి. వంకాయలు ఎప్పుడు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. ఒక్కసారి మూత తీసి చూద్దాం. చూసారా, వాటరీగా ఉంది. ఇందాక ఎలా ఉందో చూసారా. ఇప్పుడు ఉల్లిపాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట. ఇలా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టాలి. మళ్ళీ మధ్య మధ్యలో ఇలా ఒక్కొక్కసారి తీసి చూసుకోవాలన్నమాట. చూసారా, బాగా డ్రై అయింది వాటర్ అంతా. ఇంకా ఒక్క 1 మినిట్ అలా పెట్టేసి మళ్ళీ మగ్గనిద్దాం. వంకాయలు చక్కగా మగ్గిపోవాలన్నమాట. కలర్ చేంజ్ అయిపోయినాయి చూసారా, పర్పుల్ కలర్లో ఉండేవి కలర్ చేంజ్ అయిపోయాయి చూసారా. చక్కగా కలుపుకోవాలి. వంకాయ ఎప్పుడు కూడా కదిలిపోకూడదు అనమాట.
అలా నెమ్మదిగా చూసారా, ఇలా నొక్కి చూస్తే మెత్తగా అయిపోయింది. సో వంకాయ బాగా మగ్గిపోయింది అనమాట. ఇంకొక 1 మినిట్ మగ్గించుకుంటే మనకి బాగా మెత్తగా అయిపోతుంది అనమాట. ఒక్కసారి మళ్ళీ మూత పెట్టుకొని ఒక్క 1 మినిట్ మళ్ళీ మనం చక్కగా కుక్ చేసుకుందాం. 1 మినిట్ అయిపోయిందండి. చూడండి, ఇంకాస్త దగ్గరికి వచ్చింది. అస్సలు వాటర్ లేదు కదా, అంటే ఉల్లిపాయ పచ్చివాసన మొత్తం పోయిందనమాట. టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయాయి అనమాట. సో ఈ స్టేజ్లో మనం ఇప్పుడు దీనిలోకి కొద్దిగా వాటర్ వేసుకోవాలన్నమాట. దీనికోసం ఒక 1.5 గ్లాస్ వాటర్ పడుతుంది. అంటే కొద్దిగా వంకాయలు ములిగే వరకు అనమాట. అంటే వంకాయ మెత్తగా అవ్వకపోతే బాగోదు కదా, సో అందుకు 1.5 గ్లాస్ వేస్తున్నాను నేను. సో అలా వేసుకొని చక్కగా కదిపేసి బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసి మూత పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు బబుల్స్ వచ్చే అంతవరకు హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు. చూసారా, బబుల్స్ వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మీడియంలో పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా వంకాయలు స్లోలో సిమ్లో పెట్టుకోకూడదు అనమాట. మీడియంలో పెడితేనే వంకాయ బాగా మగ్గుతుంది. ఇలా మధ్య మధ్యలో ఒక్కొక్కసారి తీసి మళ్ళీ కలుపుకోవాలి. కానీ వంకాయకి ఏం అవ్వకూడదండోయ్, లేదంటే వంకాయలా కనిపించదు. చూసారా, వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయింది చక్కగా. అసలు మా పిల్లలైతే వంకాయ కూర ఇలా తీసుకుని గుత్తి వంకాయ అని చెప్పి గుత్తితో ఇలా వంకాయ వస్తుంది కదా, అలా నోట్లో వేసుకు తినేస్తారండి. చూడండి, రెడీ అయిపోయింది. ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మీకు నచ్చితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.